అందరికి క్రీస్తు పేరట నా శుభాశీస్సులు. వందనాలు చెప్పానా, ఆశీస్సులు చెప్పానా? అది మనకంటే చిన్నవాళ్ళకి ఏం చెప్పాలి మనం? ఆశీస్సులు చెప్పాలి. సో మీరు అందరూ దేవునిలో చక్కగా ఎదగాలని, దేవుల్లో వృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను. సరే, అందరూ హెల్దీగా ఉన్నారా అని అడిగాను కదా నేను. హెల్దీగా ఉన్నారా అంటే ఫస్ట్ అందరూ బాగుందని చెప్పారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హెల్దీగా ఉన్నారా అంటే ఎందులో హెల్దీగా ఉన్నారా? స్పిరిచువల్ గా హెల్దీగా ఉన్నారా? మరి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? ఉన్నారా లేదా? ఉంటే ఉన్నామనండి, లేకపోతే లేదనంటారా? ఉన్నారా లేదా? వెరీ గుడ్, మీరు చాలా మంచి వాళ్ళు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం మనం. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే మోకరించండి. దేవుని ముందు మనం తలదించి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్య ఒక కొత్త పాట వచ్చింది, అంజలి ఘటించినాము పాట. ఎంతమంది విన్నారు? సూపర్ సాంగ్ కదా, చాలా బాగుంది కదా. సో అందులో సెకండ్ చరణంలో అనుకుంటా ఒక మంచి లైన్ రాశారు అద్భుతంగా. వేదనలో నీ వాక్యమునే తలచి, వేడుకలో నీ నామమే మరచి, స్వార్థ చింతనతో స్వామి నిన్ను విడిచి. అంటే మేము బాధపడినప్పుడేమో వాక్యాన్ని ఆ దేవుడే దిక్కు, దేవుడా 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 అనుకుని, వేడుకలు అంటే అందరూ చిల్గా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని దేవుడిని ఏం చేశారట? విడిచిపెట్టేశారు. చాలా వద్దు అని చెప్పేసి తల వంచి విలపించి తల వంచి దేవా నీ ముందు తల దించుతున్నాము అంటే అర్థం ఏంటి? హ్యాండ్స్ అప్ అంటారు కదా ఆడుకునేటప్పుడు. హ్యాండ్స్ అప్ అంటే అర్థం ఏంటి? చేతులు ఎత్తాలి అంటే ఏంటి? చేతులు ఎత్తడం వల్ల ఏంటి లాభం? సరెండర్ అయిపోవాలి. ఎస్, లొంగిపోవడం అన్నమాట. ఇప్పుడు చేతులు ఎత్తి మనం ప్రార్థన చేస్తున్నాం అంటే దేవా నేను నీకు సరెండర్ అయిపోయాను ప్రభా. తల దించి ప్రార్థన చేస్తున్నాం అంటే దేవా నీ ముందు తల దించుతున్నానయ్యా, నేను ఏమాత్రపు దానిని ఏమాత్రపు వాడిని అసలు దీన మనస్సుతో ప్రార్థన చేస్తున్నానని చెప్పాలన్నమాట. ఓకేనా? సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి వందనాలయ్యా. దేవా ఉదయకాలంలో మీ బిడ్డల మధ్యకు వచ్చి మీ బిడ్డల మధ్య విలువైన పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు ప్రభా. నాయన, మీ బిడ్డలు మీ యొక్క మాటల కోసం తమ హృదయాలను తెరచి తమ యవ్వన దశను విలువైనదిగా కాపాడుకుంటూ ఈ యొక్క ప్రపంచంలో, పాపిష్టి ప్రపంచంలో తాము కలిసిపోకుండా మీకోసం జ్యోతుల వల్ల వెలగడానికి ఒక్కొక్కరిని పేరు చొప్పున బలపరచండి అయ్యా. మాతో మాట్లాడండి, మాకు కావలసిన విలువైన సంగతులు మాకు నేర్పించండి దేవా. మాతో మాట్లాడండి దేవా, మా హృదయాలను సరిచేయండి. మీరే మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చున్నారా? ఓకేనా? సరే, ఈరోజు అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నేషనల్ గా. నేషనల్ ఫ్రెండ్షిప్ డే. మీకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఒక మనిషి మనకి ఎప్పుడు ఫ్రెండ్ అవుతాడు? ఆడెక్కడో ఉన్నాడు, నువ్వు ఎక్కడో ఉన్నావు, అసలు వాడిని చూడట్లేదు, మాట్లాడట్లేదు, ఫ్రెండ్షిప్ అవుతుంది అసలు? అవ్వదు కదా. అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది జరిగితే తప్ప ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవ్వదు. రైట్? కమ్యూనికేషన్ జరగాలి. ఆ కమ్యూనికేషన్ లో మీకు ఎలాంటి వాళ్ళు అయితే ఫ్రెండ్ గా ఉండడానికి మీరు ఇష్టపడతారో చెప్పండి. ఈరోజు కూడా మంచిగా జనరల్ టాక్ ఉంటుంది, మీరే చెప్పాలి. ఎలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్ గా ఉండడానికి మీరు ఇష్టపడతారు? సుదీప్? మంచిగా మాట్లాడాలక్క. నెక్స్ట్, స్నాక్స్ షేర్ చేసుకోవద్దు. స్నాక్స్ షేర్ చేసుకునేవాడు ఫ్రెండ్స్ అవ్వరా? ఓపెన్ గా చెప్పాలి, మీరు ఓపెన్ గా చెప్పాలి. స్నాక్స్ మీకు ఎవరైతే షేర్ చేసి ఆఫర్ చేస్తారో వాళ్ళతో మీరు హ్యాపీగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారా లేదా? ఒప్పుకుందాం, మనలం అనమాట. ఒప్పుకుందాం. ఫస్ట్ మంచిగా మాట్లాడాలి, తర్వాత స్నాక్స్ మనతో కలిసిమెలిసి ఉండాలి. నెక్స్ట్ కర్రీస్ కూడా షేర్ చేసుకో. అంతేనే మరి, లంచ్ తినేటప్పుడు నా బాక్స్ నేను ఈరోజు బిర్యానీ తెచ్చుకున్నాను, నా వైపు కూడా చూడకుండా మొత్తం తినేస్తాను అనుకోడు, ఆడని ఫ్రెండ్ అలాగవుతాడు. అంతే కదా? సరే కొంచెం వేసుకోరా నువ్వు అంటే నువ్వు కూడా ఏం చేస్తావు అప్పుడు? నాకు కొంచెం వేసుకో. ఒక్కసారి ఇంట్లో అమ్మ వంట చేయకపోతే ఏదో ఆవకాయ పచ్చడి పెట్టుకొని ధైర్యంగా అన్నం పట్టుకెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా ధైర్యం?
నా ఫ్రెండ్ అలాగా కర్రీ తెస్తాడు కదా, నా ఫ్రెండ్ సాంబార్ వేస్తాడు కదా, నా ఫ్రెండ్ రసం తెస్తాడు కదా అని ఒక ఆనందం, అంతే కదా. ఫ్రెండ్ అంటే అంతేరా, ఫ్రెండ్ అంటే ఒక బలం, ఫ్రెండ్ అంటే ఒక ధైర్యం. చూడండి, మీరు ఏ కారణం లేకుండా మీ ఫ్రెండ్ని చూడగానే నవ్వుతారు, అవునా కాదా? మీ ఫ్రెండ్ని చూడగానే ఇలా కుంకుడిగా తినేసినట్టు కారం నోట్లో పెట్టేసుకున్నట్టు పెడతారా? అప్పుడు వాడు ఫ్రెండ్ కాదు, వాడు ఎవరు? ఎనిమి. అబ్బో, ఎనిమిస్ కూడా ఉన్నారేంటరా? ఎనిమిస్ ఉన్నారా? వద్దు, ఎనిమిస్ ఉండొద్దు. మా స్కూల్లో మా టీచర్ ఉండేవారు, ట్యూషన్ సార్ ఉండేవారు. మా ట్యూషన్ సార్ ఎప్పుడో ఒక మాట చెప్పేవారు, రే అజాత శత్రువు అంటే తెలిసారా మీకు అని అడిగేవారు. ఏంటి సార్ అంటే, అజాత శత్రువు అంటే శత్రువులే లేనివాడట. మీరు అలా ఉండాలరా అని చెప్పేవారు. ఆ మాట ఎప్పటికీ నాకు గుర్తు. అంటే మనకి శత్రువులు ఉండకూడదు. అసలు బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది మిత్రులు శత్రువుల గురించి? శత్రువులు అనే పదం వస్తుంది, దేవుడు శత్రువుల గురించి స్పెసిఫిక్ గా మనకు కూడా చెప్పాడు. బైబిల్లో ఒకటి ఉంటది, వెరీ గుడ్. ఏం చేయమంటారు? ప్రేమించడం. నెక్స్ట్ ఇంకొక అడుగు ముందుకేసి, నీ శత్రువుల కోసం నువ్వు మరి ఇదంతా అంటే మామూలుగా అయితే కష్టమా కదా? ఒకటి మీకు ఇష్టం లేదా? ఇప్పుడు సుదీప్కి సంతోష్కి గొడవ వచ్చింది. అందరిలో సుదీప్ సంతోష్ ఏదో అనేసాడు. ఫ్రెండ్షిప్ లో పెద్ద పెద్ద ఏముండవు, చిన్నవే ఉంటాయి. ఫ్రెండ్షిప్ బ్రేక్ అవడానికి ఏంటి? చిన్నవే కదా, చిన్నవే. చిన్నది వచ్చింది ఏదో, అదే పెద్ద మహాభారతం అంతా అయిపోయి కూర్చుంటుంది. ఇలా ఈగో లోపల డెవలప్ అయిపోతుంటది. నువ్వే మాట్లాడచ్చు కదా ఫస్ట్. నేను ఎందుకు మాట్లాడాలి? వాడే మాట్లాడతాడు. ఈడంటాడు కదా, నేను ఎందుకు మాట్లాడాలి? వాడే మాట్లాడతాడు. నేనన్నా తక్కువ అంటే, నేనన్నా తక్కువ తిన్నానా? అంతే. నేనన్నా సన్నగా ఉన్నానా? నేను చాలా లావుగా ఉన్నాను. నేను చాలా గ్రేట్. నేను మిస్టర్ పర్ఫెక్ట్. ఎవరి కాళ్ళే మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటున్న ప్రపంచం ఇది, అంతే కదా. కాబట్టి నా దృష్టికి నేను కరెక్ట్. ఎరాకి తప్పే కదా అంటే, ముందు వాడే చేశాడండి, వాడిదే కరెక్ట్ కాదు. వాడు అలా చేయకపోయి ఉంటే నేను ఎలా మాట్లాడేవాడినా? మొదలెట్టింది ఎవరు? వాడే. తప్పెవరిది? వాడిదే. నాదేం లేదు, నాకు అసలు ఏ సంబంధము లేదు. ఇలా అంటారు కదా. మనిషికి ఎప్పుడు కూడా మీరు గమనించండి రా, పెద్దోళ్ళేంటి, మేమేంటి, మీరేంటి, ఎవరైనా మనకి సైకలాజికల్ గా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నేను ఏ తప్పు చేయను, నేను చాలా కరెక్ట్. ఈవెన్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికాలో ఒక కరుడు కట్టిన ఒక భయంకరమైన నేరస్తున్నాడు. వాడికి ఒక ఇష్టం ఉండేదంటే ఏంటంటే, వాడు ముఖ్యంగా ఒక 70 ఏళ్ళు పైబడిన బామ్మలు ఉంటారు కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, వాళ్ళకి తోడు ఎవరైనా ఉన్నారా లేదా, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, వాళ్ళ ఇంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా, దాచుకున్నారా, బంగారు వస్తువులు ఏమైనా ఉన్నాయా, ఇది బాగా ఆలోచించుకునేవాడంట. ఒక స్కెచ్ చేసేవాడు, ప్లాన్ చేసుకునేవాడు. కరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని చూసుకునే కేర్ టేకర్ గాను, లేదంటే ఏదో ఫ్రెండ్ గాను వాళ్ళకి పళ్ళు పట్టుకెళ్ళి, నేను ఆ పక్కనే ఉంటాను, ఈ వీధిలో చివరే ఉంటాను అని చెప్పేసి వాళ్ళకి ఒక కేక్ ఇచ్చి ఏదో లాగా సంబంధం కలుపుకొని వాళ్ళని ఏదో ఒక టైంలో చంపేసేవాడు. చంపేసి మొత్తం డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయేవాడు. ముఖ్యంగా పెద్దవాళ్ళే, బామ్మలు. చివరికి దొరికిపోయాడు. అలా ఎంతమంది బామ్మలు చంపాడో తెలుసా? 70 మంది బామ్మలు చంపాడంట. సో 70 మంది బామ్మలు చంపి దొరికిపోయాడు. దొరికిపోతే జైల్లో పడేశారు. ఇంకొక దొంగన్నాడు అమెరికాలో, వాడేంటంటే 14, 15, 16 ఇయర్స్ అమ్మాయిల మీద దృష్టి పెట్టి వాళ్ళని రేప్ చేసి క్రూరంగా వాళ్ళని హింసించి వాళ్ళని గోర్లు పీకేసేవాడంటారా. అదేంటో మరి వాడికి ఎందుకో తెలియదు, అందరు అమ్మాయిలకి పట్టకాలు తీసుకుని గోర్లు పీకేసి చంపేసేవాడు. సో వాడు కూడా ఒక కొన్నాళ్ళకి దొరికిపోయాడు. ఒక 100 హత్యలు చేసిన తర్వాత వాడు దొరికిపోయాడు. వాళ్ళిద్దరూ జైల్లోనే ఉన్నారు. ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ వీళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది. వాళ్ళు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది. వాడు ఏమన్నాడంటే తెలుసా, మేము అమ్మాయిని చంపకపోదు, కానీ మేము వాళ్ళ మీద బలవంతంగా వాళ్ళ మీద పడేటప్పుడు మమ్మల్ని అక్కడెక్కడ తన్నడం, కొరకడం చేసి మమ్మల్ని అంటే తోసేసేవాళ్ళు, కోపం వచ్చేది మాకు, అందుకే చంపేశాను అని చెప్పాడంట. అంటే అతని దృష్టిలో అతను చేసిన పనిని ఒప్పుకుంటున్నాడా, సమర్థించుకుంటున్నాడా? అసలు పశ్చాత్తాపమే లేదురా. అసలు నేను తప్పు చేశాను, అయ్యో అంతమంది ఆడపిల్లల్ని అనవసరంగా చంపేశాను. ఈడు పక్కోడు, అయ్యో అంతమంది బామ్మల్ని, పాపం వాళ్ళు ఏం పని చేసుకోగలరు, బలహీనులు కదా, గట్టిగా ఒక దెబ్బ కొడితే తిరిగి ఏమీ చేయలేరు, అలాంటి వాళ్ళ మీద నేను దాడి చేశాను, చంపేసి వాళ్ళ దగ్గర అన్ని లాక్కొచ్చేసాను, ఇది తప్పు కదా, చాలా తప్పు కదా అని ఆలోచన వాడికి వస్తుందా? రావట్లేదు. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే,
ఒక కరుడు కట్టిన దుర్మార్గుడైన నేరస్తుడే తను చేసింది తప్పు అని ఒప్పుకోలేనప్పుడు మనం ఎంతరా? మీకు అర్థమవుతుందా? మనం మామూలు మనుషులం, సాధారణమైన మనుషులం. మనం కూడా ఏమంటాం, ఏదైనా తప్పు ఇంట్లో జరిగినప్పుడు అన్న చెల్లి దెబ్బలాడుకుంటాను అనుకోండి, చెల్లిని వచ్చి అమ్మ అడుగుతుంది అనుకో, ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తుంది, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ముందు వాడే మొదలెట్టాడు, ముందు వాడే పుట్టాడు. వాడిని అన్ను ముందు నన్ను అంటే అంతే, నేనంటే నీకు ఇష్టం లేదులే, నన్ను ఎక్కడి నుంచో తెచ్చుకుంటారులే మీరు, నేనంటే ఇష్టం లేదు మీకు, అంతేలే అంతే, నువ్వు చాలా పక్షపాతం చూపిస్తున్నావులే, అమ్మమ్మాయి మొత్తం నేరం నెట్టేస్తారు. అంటే ఇది అమ్మాయి తప్ప అనట్లేదు నేను, అంతే. మెంటాలిటీ అలా డెవలప్ అయిపోయింది అనమాట. మనం కూడా చాలా విషయాల్లో మనం చేసేది తప్పు కాదు అంటున్నాం. బైబిల్ కూడా దీనికోసం చెప్తుందిరా, ఒక్కడు నడిచే మార్గము అనే దృష్టికి ఎలా కనిపిస్తుందట? తిన్నదిగానే కనబడుతుందట, తిన్నగానే కనబడుతుందట ఒకడు నడిచే మార్గం అనే దృష్టికి. ఈరోజు చాలా మంది అదే ఉద్దేశంతో ఉంటూ దేవునికి దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. అసలు దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితంలో, విలువైన ఈ జీవితంలో, మన జీవితం ఒక సముద్ర ప్రయాణం అనుకుందాం. నేను మీకు ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానంటే చూడండి, మనం ఒక సముద్రంలో ఉన్నాం. ఒక రోడ్ మీద ఉన్నప్పుడు మనం నావిగేషన్ అది ఆన్ చేసుకుంటాం. మీరు ఎప్పుడైనా గూగుల్లో మ్యాప్ ఆన్ చేసుకుని ఊరికి వెళ్ళారా? లేదా మీ అమ్మ నాన్న వెళ్ళేటప్పుడు మీరు సరదాగా ఆన్ చేశారా? మంచిగా చూపిస్తుంది అది. కానీ ఒక్కొక్కసారి కనుక మనం దాన్ని పూర్తిగా నమ్మేసామంటే తీసుకెళ్ళి సమాధుల్లో పడేస్తుంది, ఎక్కడికో తీసుకెళ్తుంది. ఒకసారి మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఇలాగే ఒక రూట్కి వెళ్ళాలన్నమాట, అది ఆన్ చేసుకుంటే తీసుకెళ్లి రైల్వే ట్రాక్ చివర డబ్బాలు చెత్త చెదరం పడేస్తారు కదా, అక్కడ తీసుకెళ్లి ఆపింది. యువర్ డెస్టినేషన్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ అంటుంది. ఏముందమ్మా అనుకున్నాను, అస్సలు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే తప్పు జరుగుతుంది, ఎక్కడో తప్పు జరుగుతుంది అనమాట. అంటే కొన్నిసార్లు మిషన్ నమ్ముకునే కంటే ఎవరిని నమ్ముకోవాలి? మనిషిని నమ్ముకోవాలి. మనిషిని నమ్ముకుంటే బాబు ఈ దారి ఎక్కడికి వెళ్ళాలంటే తిన్నగా చక్కగా పోతే అక్కడికి వెళ్తున్నాయన అని చెప్తాడు మనిషి. అది మరి మనిషి మన దగ్గర లేదుగా. గూగుల్ నావిగేషన్ అనేది రోడ్డు మీద ఉన్నప్పుడు, నేను ఎందుకు చెప్తున్నానంటే నావిగేషన్ అనేది రోడ్డు మీద ఉన్నప్పుడు మనం ఒక చోటుకి వెళ్ళాలనుకున్నప్పుడు దాన్ని ఆన్ చేసుకుంటే లెఫ్ట్ ఇది, రైట్ ఇది, స్ట్రైట్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, యూటర్న్ తీసుకోండి, 100 meters లో టర్న్ అవ్వండి, ఇలా అన్ని చెప్పుద్ది. మరి సముద్రంలో ఉన్న ఓడలకి దారి ఎలాగా? అస్మాను లైట్ కనిపించదుగా. మరి తీరం నుంచి దూరంగా వెళ్ళిపోతారు కదా, చాలా దూరం వెళ్ళిపోతారు కదా. దిక్సూచి, ఎస్ వెరీ గుడ్, నావిగేషన్, దిక్సూచి. మరి ఇంకొక డౌట్ కూడా మీకు రావాలరా, ఆకాశంలో ఫ్లైట్స్ ఎగురుతా ఉంటాయి కదా, అప్పుడు లెఫ్ట్ తెలియదు, రైట్ తెలియదు, ఇలా వెళ్తే బిల్డింగ్ వెనకాలని వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. రోడ్డు మీద అయితే మనకి తెలుసు అలాగా, ఇలా వెళ్తే పలానా రోడ్డు ఉంటుంది, అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, దాని వెనకాల నుంచి వెళ్ళిపోతే మనం అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు, ఇలా అనుకుంటాం. మరి ఆకాశంలో ఏముంటాయి అని అర్థం, అంతే కదా. పైలట్లకి శాల్యూట్ అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఎలా నడుపుతారు? వాళ్ళకి కూడా ఏముంటుంది, వాళ్ళకి కూడా ఏముండాలి? నావిగేషన్ అనేది ఉండాలి. వాళ్ళకి కూడా దిక్సూచి ఉండాలి. ఇలా స్ట్రైట్ వెళ్ళండి, ఇలా తిరగండి, ఇలాగే వెళ్ళండి. వాళ్ళకి కూడా దిశను చూపించే ఒక దిక్సూచి లాంటిగా, మ్యాప్, వెరీ గుడ్, మ్యాప్ లాంటిది ఒకటి ఉండాలన్నమాట. సముద్రంలో మరి ఇంకా కష్టం, అప్పుడు కూడా అంతే, ఒక మ్యాప్ లాంటిది ఉండాలన్నమాట. మరి మన జీవితానికి కూడా, మన జీవన ప్రయాణంలో మనకి కూడా దిక్సూచి లాంటిది ఏది చెప్పండి? ఎవరు మనల్ని నడిపిస్తారు? ఎప్పుడో పాత పాట మీ అందరికి బాగా గుర్తుండే ఉంటది కదా, నడిపించు నానావా. ఒక లైన్ పాడండి. సో దేవుడే మన జీవితంలో మన నావని నడిపించే ఒక నావికుడు అయిపోవాలన్నమాట. గిడియోన్ అన్నయ్య గారు ఒక పాట రాశారు, నావికా నా జీవితం నీకే అంకితం జీవితం, నా నావికా నా జీవితం యేసు నా చెంతనుంటే నాకింక భయము లేదు, యేసు
వచ్చేస్తే ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు ఎక్కడ ఆగాలి, ఈ నావిగేషన్ అంతా, ఈ డైరెక్షన్ అంతా చూపించేది ఎవరు? యేసు. యేసు అలా ఎప్పుడు చూపిస్తాడు? ఇందాక నేను చెప్పాను, ఒక వ్యక్తితో మనకి ఫ్రెండ్షిప్ ఏర్పడాలంటే ఫస్ట్ ఆ వ్యక్తితో మనకి ఏముండాలి? కమ్యూనికేషన్ ఉండాలి. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ వర్స్ ఒకటి చూపిస్తాను. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. నాకు చాలా ఇష్టం ఈ మాట అంటే. వెరీ గుడ్. యోహాను 12 నుంచి చూద్దామా? 12 నుంచి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడూ లేడు. మీ ఫ్రెండ్స్ మీకోసం ప్రాణం ఇస్తారా? పెన్సిల్ ఎవరు? కొంతమంది అంతే కదా, పెన్సిల్ తీసుకున్నామని, పెన్ తీసుకున్నామని, బుక్స్ తీసుకున్నామని ఊరికే గొడవ పెట్టుకుంటారు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా? మీకు ఎవరికైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్ అనగానే టక్కున మీకు గుర్తుకు రావాలి, నేను చెప్పగానే గుర్తుకు రావాలి. సో వాడి క్వాలిఫికేషన్స్ కూడా నేను చెప్తాను. వాడు మనల్ని భరిస్తాడనమాట. ఇలాగైతే బాగుంటుందేమో. వాడు ఏం చేస్తాడు? మనల్ని భరిస్తాడు. నువ్వు ఒక రోజున వచ్చేసావు, హోంవర్క్ చేయలేదు, స్కూల్కి వచ్చేసావు, హోంవర్క్ చేయలేదు. చేయకుండా ఎందుకు వచ్చావంటే, అరే నిన్న నాకు ఇంట్లో చాలా పని ఉందిరా, మా అమ్మ నాకు చాలా పని చెప్పిందిరా, కాబట్టి చేయలేకపోయినరా నేను అని చెప్పావు. మరి ఇప్పుడు ఎలాగరా? నెక్స్ట్ పీరియడ్లోనే సార్ అడుగుతారు కదా, లేదంటే గోడ కూర్చి ఏం చేస్తారు, బయటకు పంపించేసి అని చెప్పాడు. వెంటనే వాడు అన్నాడు, సరేలేరా మన ఇద్దరం చేసేద్దామని నీకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు వాడు ఆ ఫ్రెండ్ నీకు ఎలా కనపడతాడు? ది బెస్ట్, ది బెస్ట్. ఇంట్లో మీ అమ్మ తిట్టింది, ఇంట్లో మీ అమ్మ మీ నాన్న తిట్టారు, నీ ఫేస్ అంతా మాడిపోయింది, ఆ తిట్లే గుర్తు వస్తుంది, బాధగా ఉంది, కష్టంగా ఉంది, స్కూల్కి వచ్చావు అలా డల్గా ఉన్నావు, ఫ్రెండ్స్ అందరూ జోకులు వేసుకుంటున్నారు, ఒక్కడు మాత్రం నీ పక్క వచ్చి కూర్చుంది, ఎరా ఏమైంది? అమ్మాయిలు ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ కనిపెట్టలేనిది ఒకళ్ళు మాత్రమే మీలో కనిపెడితే వాళ్ళు మీకు సంథింగ్ స్పెషల్ కదా. మీ ఫేస్ లో బాధని కనిపెట్టారు, ఏమైందిరా అంటే అడగగానే మీకు దుఃఖం కట్టలు పెంచుకుని వచ్చేసింది అనమాట బయటికి. ఈరోజు ఇదిగో మన ఇంట్లో ఇలా జరిగింది అసలు తప్పేం లేదు, కానీ కానీ నన్ను మమ్మీలా అనేసి తెలుసండి, ఊరుకోవే అమ్మలందరూ ఇంతేనే, పర్వాలేదు ఏం బాధపడికాను, కొంచెం ఓదార్పు అనమాట, కొంచెం ఓదార్పు. అలా ఓదారిస్తే మనసుకి శాంతంగా, అమ్మయ్య నాకు ఒకటి తోడున్నాడులే అన్నట్టు ప్రశాంతంగా కదా. దిస్ ఈజ్ ఫ్రెండ్, అంతే కదా. మీకు దెబ్బ తగిలింది, మీరు స్కూల్కి వెళ్ళడం మానేశారు 2-3 రోజులు, వాడు మీ ఇంటికి వచ్చేసాడు మిమ్మల్ని చూడడానికి, లేదా మీ ఇంటికి వచ్చేసింది అమ్మ నాన్నలు పర్మిషన్ అడిగి మీ ఫ్రెండ్, ఏమైందో నువ్వు స్కూల్కి రాకపోతే అస్సలు ఎంత బోరుగా ఉందో తెలుసా, పలానా వాళ్ళు ఆ ప్లేస్లో ఆ బెంచ్లో కూర్చోకపోతే ఆ బెంచ్ చూసినప్పుడల్లా కష్టంగా అనిపిస్తుంది కదా వాళ్ళు అక్కడ లేకపోతే. అదనమాట ఫ్రెండ్ అంటే. నువ్వు ఎలా ఉన్నా నేను అంగీకరించేవాడు నీ ఫ్రెండ్. నీలో మైనస్ ఉన్నా కూడా, నీలో తప్పులు ఉన్నా కూడా స్వీకరించేవాడు నీ ఫ్రెండ్. నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు కూడా నీ గురించి అక్కడ ఇక్కడ చెప్పడు. కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారా, నువ్వు వాళ్ళతో ఓపెన్ అయిపోయావు అనుకో, అన్ని విషయాలు చెప్పేసుకున్నావు అనుకో, అవి బట్టికెళ్ళి ఏం చేస్తారు, అందరికీ స్ప్రెడ్ చేస్తారు. నిజమైన స్నేహితుడు సంగతిని దాస్తాడట. సహోదరుడైన వాడు సంగతిని దాచును అంటుంది బైబిల్. మీరు ది బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండండి, ఎవరికైనా మంచి ఫ్రెండ్స్ గా ఉండండి, ఇతరులు మంచి కోరుకోండి, మేలే కోరుకోండి, వాళ్ళు సంతోషంగా ఉండాలని చూడండి. మీరు అలా అన్ని మంచి క్వాలిటీస్ తో ఉంటే మీకు ఎవరు ఫ్రెండ్ అవుతారు? ఎస్, కిందకి చెప్తున్నట్టు ఎంత మంచి వచ్చిన చూడండి, అద్భుతంగా ఉంటుందిరా. చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఎవరికి స్నేహితులు అవుతాము? యేసుక్రీస్తుకే స్నేహితులట. ఎప్పుడు అవుతారు యేసుక్రీస్తుకి స్నేహితులు? ఆయన ఆజ్ఞాపించినవన్నీ మీరు చేస్తే. ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ లో ఫ్రెండ్స్ ఉంటారు, కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, కాబట్టి ఫ్రెండ్షిప్ బాండేజ్ బాగుంటుంది మనకి. మరి దేవుడు మనకి కనిపించట్లేదు కదా, మన మాట ఆయనకి వినబడుతుందో లేదో మనకు డౌట్ వచ్చేస్తుంది కదా, ఆయన మాట మనకు వినబడట్లేదు కదా, అప్పుడు మనకి ఫ్రెండ్షిప్ చేయడం కుదురుద్దా?
కుదురుతా చెప్పండి? మరి కొంతమంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుడికి స్నేహితుడు అని ఎవరికి వచ్చింది పేరు? ఎవరికి? అబ్రహాము గారికి వచ్చింది. ఇంకా దేవునికి దగ్గరగా ఉన్నవాడు అని ఎవరికి వచ్చింది పేరు? ఇంకొక భక్తుడు ఉన్నాడు, ఆయన కూడా ఇంచుమించు స్నేహితుడు అన్నట్టే దగ్గరకు వచ్చేసాడు. హానోకు దేవునితో నడిచాడు. ఓకే, దేవునితో నడిచాడు, వెరీ గుడ్, మంచి వ్యక్తిని పరిచయం చేశారు హానోకు. ఇంకా ఎంత సాత్వికుడో ఆయన. మోషే కూడా దేవునికి స్నేహితుడు అయ్యే దగ్గరకు వచ్చేసాడు. అంటే ఒక స్నేహితుడితో ఒక మనిషి ముచ్చడించినట్టుగా ముచ్చటించేవాడట దేవుడు. అయ్యో బాబోయ్, ఎంత గొప్ప ధన్యతో కదా, ఎంత గొప్ప ధన్యతో దేవుడితో అలా మాట్లాడడం కదా. చిన్నప్పుడు మా వర్షి నన్ను ఒక క్వశ్చన్ అడిగేది, ఇప్పుడు నాకు బాగా గుర్తుంది. అమ్మా, దేవుడికి మనం మాట్లాడే తెలుగు భాష అర్థమవుద్దా? ఈ భాష మనకి ఆయనకు వస్తుందా అని అడిగేది. అలాగే మనం చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ భాషలో మాట్లాడాలి? తండ్రి దేవుడా అంటే వినబడద్దా ఆయనకి? అంటే డౌట్స్ అనమాట. చిన్నది కదా అప్పటికి, 4th క్లాస్ 5th క్లాస్ అనుకుంటా, అంత చిన్నపిల్ల. మేము అక్కడ క్లాసులు చెప్పుకునే వాళ్ళం మనం ఆ ఇంట్లో. అప్పుడు డౌట్స్ అడిగింది. ఇలా అదే డౌట్స్ మీ అందరికి కూడా వచ్చుంటాయని నేను అనుకున్నాను. ఎందుకంటే అది నుంచి అందరికీ ఒకటే వయసు కదా, చిన్నపిల్లలందరికీ వస్తాయి బోల్డ్ అన్ని డౌట్స్ వస్తాయి. డౌట్లు మూటల్లో ఉంటాయి మీ దగ్గర, చాలా ఎక్కువ చిన్నపిల్లలకి డౌట్స్. దేవుడికి మనం ఏ హృదయంతో ప్రార్థన చేసినా, ఏ స్థితిలో ప్రార్థన చేసినా వెళ్ళిపోద్ది. అందుకే భక్తుడు అంటాడు, నువ్వు ఏ స్థితికైనా చాలిన దేవుడు, ఏ స్థితికైనా చాలిన దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలోనో నేను ఆయన పట్టుకుంటాడు. నెక్స్ట్ నీ మైనస్లు, నీ బలహీనతలు, నీలో కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, అవన్నీ దేవుడికి తెలుసు. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవ్వరు లేరురా. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నానా, నేను మీకు క్లాస్ చెప్తున్నాను, కూర్చున్నాను ఒక యాజ్ ఎ టీచర్, నేను మీకు క్లాస్ చెప్తున్నాను, నేను ఫుల్ పర్ఫెక్ట్ గా ఉన్నాను నేను ఒప్పుకోగలనా? నాకు తెలుసు నాలో ఏవో ఉంటాయి, ఇంకా నా తండ్రికి తెలుసు ఇంకా నాలో ఏమున్నాయో. ఆయనంత మాత్రాన నన్ను తోసేసాడు అవతలకి. యు ఆర్ ఎ బ్యాడ్ గర్ల్ అని చెప్పేసి తోసేసి అవతల ఓ నువ్వు సెలెక్ట్ అవ్వలేదు అన్నాడా? యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్ర. బాబా ఎంత బాగుంది ఆ మాట, చూసారా? ఆయన వాడుకుంటాడురా మనల్ని. కాకపోతే మనం ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? పాటించాలి. ఆయనకి ఇష్టమైనట్టు బ్రతకాలి. ఆయనకి ఇష్టమైనట్టు బ్రతికి ఆయనను ప్రేమించాలమ్మా. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు యంగ్స్టర్స్ గా ఉన్నారు, మీరు చదువుకుంటున్నారు, ఏదో ఒకటి సాధించాలన్న కసి, పట్టుదల, తపన మీలో ఉందా లేదా? 10వ తరగతి డాక్టర్స్ అవ్వాలని ఎంతమందికి ఉంది ఇక్కడ? వెరీ గుడ్. ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? స్టెథోస్కోప్ వేసుకుని, తెల్ల కొట్టేసుకుని, హాత్ కుర్తాన్ని సొంతగా తిరగడానిక? ఇంకా ఏమైనా ఉన్నాయి ఆలోచనలు? పేదవాళ్ళకి సహాయం చేయాలి, లేని వాళ్ళకి చేయూతనివ్వాలి, మీ అమ్మ నాన్నలను కూడా బాగా చూసుకోవాలి, సమాజంలో ఒక గౌరవం మీకు ఉండాలి, ఎథిక్స్ పాటించాలి, నీతిగా బతకాలి, ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి, మీరు ఒక స్థాయిలో ఉండాలి. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా దేవుడిని మాత్రం కింద పెట్టకూడదు. మీరు ఎంత ఎత్తుగానే ఎదుగుకోండి, దేవుడు మీకు, మీరు ఇంత ఎత్తులో ఉన్నారనుకో దేవుడు ఇక్కడ ఉండాలి, మీరు ఇంత ఎత్తులో ఉన్నారనుకో దేవుడు ఇక్కడ ఉండాలి, మీరు ఇంత ఎత్తులో ఉన్నారనుకో దేవుడు ఇక్కడ ఉండాలి, మీరు ఇంత ఎత్తులో ఉన్నారనుకో దేవుడు మీకంటే అదన్నమాట. ఈ సూత్రం ఎప్పుడు మర్చిపోకండి. నువ్వు ఎంత ఎత్తుగానే ఎదుగు, నువ్వు ఎప్పుడు ఎవరిని కనపరచాలి? దేవుణ్ణే కనపరచాలి. ఎందుకంటే నీకు ఆధారమైన, నీ బలమైన, నీ ధైర్యమైన, నీ శక్తి ఆయన. నువ్వు ఈ రోజు ఎలా ఉన్నావంటే ఆయన. చిన్నప్పుడు మీ అమ్మ కడుపులో బుల్లి పిండంగా ఉన్నావు. ఒక ఎగ్ ఎలా ఉంటుంది తినేటప్పుడు, ఎగ్ తినేటప్పుడు గుర్తు చేసుకోండి, నేను కూడా ఇలాగే ఉన్నాను కదా ఒకప్పుడు అమ్మ కడుపులో అనుకోవాలన్నమాట. అంటే అంతకన్నా చిన్నవాళ్ళం మనం, అంతకన్నా చిన్నవాళ్ళం. కానీ ఆ ఎగ్ అలాగే బయటకు వచ్చేస్తే మనం ఏమైపోయే వాళ్ళం ఈరోజు? మనకి లైఫే లేదు. కానీ ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, దేవుడి ప్రేమ ఎంత గొప్పదిరా చూడండి. నీ కన్నులు పిండముగా ఉండగానే నన్ను చూశాయి, ఆయన కళ్ళు మనల్ని చూశాయి అనమాట. నేను అందుకే ఎప్పుడైనా అద్దంలో చూసుకునేటప్పుడు అనుకుంటాను అనమాట, అద్దంలో చూసుకునేటప్పుడు, దేవా నువ్వు నన్ను చక్కగా చేసావు కదా, ఎంత చక్కగా నన్ను చేసావు, నువ్వే చేయకపోతే నేను ఈ రోజుల్లో ఉండను కదా. నీ కన్నులు నేను పిండముగా ఉన్నప్పుడే, మా అమ్మ కడుపులో నేను పిండంగా ఉన్నప్పుడు ఈ అమ్మ ఎలా ఎదుగుతుంది? కాంతికలకి ఎముకలు ఎలా వచ్చాయి? కాంతికల హార్ట్ ఎలా కొట్టుకుంటుంది?
కాంతికల కిడ్నీలు ఎలా ఉన్నాయి, తన చర్మం ఏంటి, తనకి ఏ రంగు రావాలి, హైట్ ఎంత ఉండాలి, వాయిస్ ఎలా ఉండాలి, DNA ఎలా ఉండాలి, ఇవన్నీ ఆలోచించి చేసింది ఎవరు? దేవుడే. అసలు అద్భుతమైన ఆన్సర్. ఇంక ప్రపంచంలో ఎంత వెతుకు ఈ ఆన్సర్ కి స్టార్ట్ అయింది, సరిపోయేది ఇంకొకటి లేదు. అమ్మ కాదు, నాన్న కాదు, దేవుడే. మనల్ని చేసింది ఎవరు? దేవుడే. మరి ఆ దేవుడి కోసం మనం బాగా చదువుకోద్దా? అందుకే మీరు మీ క్లాస్ రూమ్స్ లో ఉన్న పుస్తకాలతో పోటీ పడండి. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు చెప్తాను, పక్కోళ్ళతో కాదు, మీ ఫ్రెండ్స్ మీద కొంతమంది కుళ్ళుబుద్ధి వచ్చేస్తుంది బాగా చదివే వాళ్ళ మీద. ఎప్పుడు అలా రానివద్దు. ఒకవేళ వచ్చినా అది కూడా మీ మైనస్ అనుకోండి, ఆ మైనస్ కూడా భరించేవాడు ఎవరు? స్నేహితుడు. ఎవరైనా స్నేహితుడు ఎంత మంచోడో తెలుసా? స్నేహితుడు నిజంగా. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, ఇప్పుడు ఎక్కడుందో సరిగ్గా నాకు తెలీదు, చాలా మంచి ఫ్రెండ్. తను కూడా చాలా బాగా చదువుతుంది. మాకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లో నాకు 97 మార్క్స్ వచ్చాయి ఇంగ్లీష్లో. తను కూడా బాగా చదివేది. 97 మార్క్స్ వచ్చినప్పుడు 98 అనుకుంటా బాగా వచ్చే మార్కులు. పేపర్ 1 పేపర్ 2 కూడా 50 మార్క్స్ కి కదా పెడతారు. ఒకటేమో 48 వచ్చింది, ఒకటి 49 వచ్చింది. అంటే 3 మార్క్స్ అనుకుంటే పోయింది మొత్తం మీద, లేదా 2.5 మొత్తం మీద పోతే మా ప్రిన్సిపల్ సార్ HM సార్ పిలిచి, నువ్వు ప్రీ ఫైనల్లో చక్కగా చదివావు, బాగా రాసావు, తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాయాలి నువ్వు, నీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను అని చెప్పి నన్ను కొంచెం ఎంకరేజ్ చేశారనమాట. మా ఫ్రెండ్స్ అందరూ ఆ బయట కాసు కూర్చున్నారు నా కోసం. సార్ పిలిచారు కదా, ఎందుకు పిలిచారు ఏంటో అని ఒక ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. అది కూడా HM సార్ పిలిచారంటే మామూలుగా ఉంటుంది కదా, అదొక ఆనందం. ఆయన పిలిచారంటే ఒక్కొక్కసారి ఏమో దరదలు ఆడిపోద్ది, ఒక్కొక్కసారి ఏమో భలే ఆనందంగా ఉంటుంది. అలా వెళ్ళిపోయాను, నేను ఆనందంగా వెళ్ళిపోయాను. ఎందుకు పిలిచారో అనుకుంటే వెళ్ళాను, కానీ ఇలా నన్ను అప్రిషియేట్ చేసి బయటికి పంపించేసరికి నేను ఇలా బయటికి రాగానే సైకిల్ తీసుకోవడానికి, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం స్కూల్కి. సైకిల్ తీసుకోవడానికి సైకిల్ దగ్గరికి వెళ్తే మా ఫ్రెండ్ వచ్చింది, అమ్మాయి స్వాతి అని. చాలా దాన్ని ఎప్పుడు తలుచుకున్నా, దాని ప్యూర్ హార్ట్ కి ఇన్ని సంవత్సరాలు అయింది, నేను 15 years అయిపోయింది చదువు అనేసి, కానీ ఇప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ అమ్మాయిని తలుచుకోగానే. అది వెంటనే నా దగ్గరికి వచ్చి ఏం చెప్పింది తెలుసా? నన్ను గట్టిగా ముద్దు పెట్టుకుంది. నన్ను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుని, కాంతి నువ్వు బాగా చదువుతావు, కాంతి నువ్వు ఇంకా గొప్పదాన్ని అవుతావు, కాంతి నాకు తెలుసు నువ్వు చదువు మానొద్దే. అంటే మా పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్లి చేసేయాలి, చదువు ఇంకా అవసరం లేదు, 10th క్లాస్తో ఆపేద్దామని కొంచెం అప్పట్లో ఇబ్బందులు అనమాట. నాకేమో బాగా ఇష్టం చదువుకోవడం అంటే, కానీ మా ఫ్రెండ్స్ అందరూ నా నుంచి అదే మంచి కోరుకున్నారు, చదువు ఆపొద్దు కాంతి, బాగా చదువుతావు అంటే. ఫ్రెండ్ అనగానే మనకి ఆ ఫ్రెష్ ఫీలింగ్ చూసారు ఎలా మైండ్లో అలా క్యారీ అవుతుందో, అది ఎప్పటికీ చచ్చిపోదు. అది ఎప్పటికీ నేను చచ్చిపోయేదాకా ఆ ఫీల్ అనేది చచ్చిపోతుంది చెప్పండి. ఆ ఫ్రెష్ ఫీల్ అలా క్యారీ అవుతుంది అంటే దానిలో ఉన్న ప్యూర్ హార్ట్ చూడండి. అది బాగా చదివే అమ్మాయి, కానీ ఏం కోరుకుంది నా నుంచి? ఇప్పుడు మన మార్కులు బాగా వచ్చినాయని చెప్పి నన్ను స్కూల్పోవచ్చు కదా, ఈర్ష్య పడచ్చు కదా, కానీ లేదు, అలా లేదు. కాంతి నువ్వు బాగా చదివావు, కాంతి నువ్వు ఇంకా బాగా చదువుతావు, కాంతి నువ్వు ఇంకా బాగా చదువుతావు, నువ్వు బాగా రాయి, తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంకా బాగా రాయి అంటే నాకు ఇప్పటికీ దాని ఆనందం, ఆ ఫేస్, ఆ కళ్ళు అలా మైండ్లో ఫోటో ప్రింట్ అయిపోయింది అలా. అంటే భూమి మీద ఉన్న ఈ ఫ్రెండ్స్ అని చూసే మనం మురిసిపోతుంటామే, కానీ మన స్నేహితుడు మన లోపాలన్నింటినీ ఏం చేస్తాడట? భరించేవాడట. చూడండి, తన ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు మనం ఆయనకి ఏమవుతాము? తర్వాత 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఒక యజమాని చేసే పని తన కొడుకు ముందు తెలుస్తుందా, దాసుడికి ముందు తెలుస్తుందా? చెప్పండి రా. ఇంపార్టెంట్ పని ఏదో ఉందా? చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎక్కువ డబ్బులు లోపల దాచిపెట్టాడు యజమానుడు. ఆ వివరాలన్నీ ఎవరికి బాగా తెలుస్తాయి? కొడుక్కి తెలుస్తాయా, పనోడికి తెలుస్తాయా? పనోడికా కొడుకా? కొడుకేనా? డౌట్ వచ్చిందా ఏంటి? కొడుకే తెలుస్తుంది, కొడుకే తెలుస్తుంది. ఇప్పుడు మనల్ని దేవుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇలా వినండి అందరూ, మీరు నాకు ది బెస్ట్ ఫ్రెండ్. ఆయన దొరికితే ఇంకా జీవితంలో ఇంకా ఏది సరిపోదన్నమాట. మనల్ని భరించే ఫ్రెండ్ ఆయన. అసలు ఇంతలా ఎవరు భరిస్తారా? మీ ఫ్రెండ్స్తో ఒకసారి మీరు టెస్ట్ చేసి చూడండి.
మీ మైనస్లు అన్నీ తెలిస్తే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని దగ్గర కూడా రానివ్వరు. మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ తెలిస్తే మీ ఫ్రెండ్స్ దగ్గరికి రానిస్తారా? ఎందుకంటే వాళ్ళలో కూడా బ్యాడ్ ఉన్న ఇతరులు వాళ్ళకి ఎలా కనపడతారు? మనుషులకున్న ఏమంటారు దీన్ని, ఒక్కొక్కసారి పెదరాళ్ళ ఫీల్ అయిపోతారు మనుషులు. నువ్వు చేసింది తప్పు, నువ్వు అలా చేయకూడదు, పొద్దున్న ఇంటికి లేస్తావా, నీకంటే నేనే బెటర్, నేను చాలా తొందరగానే లేస్తాను, ఏంటి మీ అమ్మకి ఏమి సాయం చేయవా, చిచ్చి నీకంటే నేనే బెటర్. వాడు అమ్మాయి ఉందంటే తెలుసా, అమ్మాయి అసలు వాళ్ళ అమ్మకి వంటగదిలోకి వెళ్ళదంట, కానీ నేను నెలకు ఒక్కసారి నా బట్టలు ఉతుక్కుంటాను, నెలకు ఒక్కసారి నేను స్కూల్కి పట్టుకెళ్ళిన లంచ్ బాక్స్ నేనే తోముకుంటాను, రోజు నార్మల్లీ నెలకు ఒక్కసారి. నేను అమ్మాయి కంటే ఏంటి గ్రేట్, చూసారా? అంటే మానవ బుద్ధి లాగుందన్నమాట. ఎప్పటికప్పుడు మనకి మనమే హీరోలు అనేసుకుంటాం కదా. కానీ ఒక్కటి ఆలోచించండి, మన ప్రతి లోపము మన స్నేహితుడికి తెలిస్తే మనల్ని అంతగా గౌరవించరు. Am I right or not? Exactly, it's true. మన ప్రతి లోపము, మనలో ఉన్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, మన థాట్స్, మనం ఒకసారి ఇంట్లో చెత్తగా బిహేవ్ చేసాం అనుకో, ఆ చెత్త బిహేవియర్ అంతా వీడియో తీసుకుని ఫ్రెండ్స్ గ్రూప్ లో పెట్టారనుకోండి, ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు మీకు? కరెక్టేనా? వీడియో తీసి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇంట్లో ఎలా ఉంటాడు రా వీడు, బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది చాలా నీట్ గా మాట్లాడతారు. ఏమే ఎలా ఉన్నావు, బాగున్నావా, మా మమ్మీ చేశారు ఈరోజు కర్రీ చాలా బాగుంది కదా, లేదంటే నీ డ్రెస్ చాలా బాగుంది, అసలు ఎంత బాగా మాట్లాడతారు కదా. చాలా ఫ్యాషన్ గా నీట్ గా మాట్లాడతారు. ఏంటి వసే రావే, ఏంటి అలాగ ఉన్నావు, అమ్మ పట్టరా ఇటు చూసుకో, అదేంటి అసలు, ఏంటి నాకు తొందరగా అట్టు పెట్టు, నాకు తొందరగా టిఫిన్ పట్టట్లేదండి, భోజనం పెట్టవా, నాకు ఆకలేస్తుంది కడుపులో, ఇలా మాట్లాడతారు. పెంటమ్మ పెంట ఇలాగా మాట్లాడతారు. కానీ అక్కడికి బయటికి వెళ్ళినప్పుడు అబ్బాబ్బా ఎంత ఫ్యాషన్, ఎంత నీట్నెస్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నువ్వు ఇంట్లో పిచ్చి పిచ్చిగా పెంటగా బిహేవ్ చేసి బిహేవియర్ అంతా వీడియో తీసి నీ ఫ్రెండ్కి పంపిస్తే నువ్వు మొహం ఎక్కడ పెట్టుకుంటావు? అప్పటిదాకా నీట్గా మెయింటైన్ చేసినంత ఏమైపోద్ది, పటాపంచలు అయిపోద్ది కదా. బట్ ఒక్క విషయం గమనించండి, నీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు నీతో ఇప్పటికీ ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన మిమ్మల్ని స్నేహిస్తున్నాడు. చూడండి రా, హోషేయ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, నేను చూపిస్తాను. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇది చెట్టునకు మంచు ఉన్నట్టు నేనతని కుందును, తామర పుష్పం పెరుగున్నట్లు. సరే, ఇప్పుడు మళ్ళీ 11వ అధ్యాయంలోకి రండి. పేజ్ నెంబర్ 751. ఇంకా టక పేజీలతో రాగాలు పాడుతున్నారే. పేజ్ నెంబర్ 751 తీసారా? 11వ అధ్యాయము 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేశాడు? బంధించి ఆకర్షించాడట, అట్రాక్ట్ చేస్తున్నాడు. ఒక ఫ్రెండ్ కూడా మనల్ని ఏం చేస్తాడు? వాడితో మాట్లాడకుండా ఉండలేం, వాడిని చూడకుండా ఉండలేం. చూడండి, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎదురుపడ్డారు అనుకోండి, వాడు తలుపు దగ్గర ఉన్నాడు, వీడి గోడ దగ్గర ఉన్నాడు, నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వస్తే లెక్కల మాస్టర్లా పెడతారా ఫేస్? సీరియస్ గా పెడతారా? ఎలా పెడతారు? 32 పండ్లు కనబడేట్టుగా, మొత్తం అంతా డోర్లు 2 ఓపెన్ చేసినట్టుగా, కళ్ళేమో ఇంత పెద్ద చేసేసి మై డియర్ ఫ్రెండ్ అన్నట్టుగా వెళ్తారు కదా. చూడండి రా, చిన్న చిరునవ్వు నవ్వుతారు, దాని నుంచి పెద్దది నవ్వుతారు. నవ్వులో ఎంత అర్థం ఉందో తెలుసా? నేను మీకు చెప్తాను. చిన్న నవ్వు, ఒక నవ్వు ఎవరినైనా చూసి ఒక నవ్వు నవ్వారనుకోండి, దానికి అర్థం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను గౌరవిస్తున్నాను, బాగున్నావా, అంతే కదా. అంటే ఇన్ని మాటలు చెప్పలేనిది ఏం చెప్తుంది? ఒక చిన్న చిరునవ్వు చెప్తుంది అనమాట. ఆ చిన్న చిరునవ్వుతో మన ఫ్రెండ్ని చూడగానే మొహం వెలిగిపోతుంది.
చూడండి, చాలా మందికి మ్యాథ్స్ టీచర్ని చూడగానే మొహం అస్సలు వెలగదు. అవునా కదా? మ్యాథ్స్ టీచర్ అంటే అంత కష్టం, పాపం ఏం తప్పు చేశారనో మ్యాథ్స్ టీచర్ అయితే వాళ్ళు అందరూ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు మ్యాథ్స్ టీచర్. అదే తెలుగు టీచర్ పర్లేదా? ఇంకా ఇంకే టీచర్? మనందరికైతే మాత్రం ది బెస్ట్ టీచర్ ఒక టీచర్ ఉంటారు స్కూల్లో. చెప్తున్నారు ఎవరు? పీటీ సార్. అవునా కదా? పీటీ సార్ అంటే అందరికి ఇష్టం కదా. నాకు కూడా భలే ఇష్టం. మా పీటీ సార్ ఇంకెంత బాగా ఇచ్చేవారు, మంచి బెస్ట్ అడ్వైస్ ఇచ్చేవారు, మాకు మంచి మంచి విషయాలన్నీ చెప్పేవారు. సో మీకు కూడా ఇష్టమేనా? అందరు టీచర్ల కంటే. అవునా? మరి ఒక అంటే నేను చెప్పేది ఏంటంటే, మనకి మనసుకి ఇష్టమైన వాళ్ళని మనం ఎక్కువగా దగ్గరే ఉండాలని కోరుకుంటాం, వాళ్ళని మనం దగ్గరే పెట్టుకోవాలనుకుంటాం. మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు? స్నేహబంధములతో ఆకర్షించి. ఈ పక్కన అధ్యాయంలో ఇంకొక పోలిక మనం చదువుకున్నాం. ఫస్ట్ 14వ అధ్యాయంలో పోలిక ఏంట్రా సుదీప్? అది 14వ అధ్యాయంలో 5వ వచనం ఏంటది? చూడమ్మా. చెట్టుకి ఏముంది? చెట్టుకు మంచు. రెండు వేరు చేసి చూపించగలమా? సూర్యరశ్మికి కారిపోద్ది కదండి, చుక్కలు చుక్కలుగా పడుతుంది కదా, అప్పుడు వేరు చేసి చూపించవచ్చు అంటారేముంది. మంచు చెట్టు మీద పడినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? మంచు పడిన ఆకుల మీద సూర్యరశ్మి అలా పడుతుంటే ఆ సూర్యరశ్మికి ఆ ఆకుల మీద పడిన చుక్కలు ఏవైతే ఉన్నాయో ముత్యాలా మెరుస్తూ ఉంటే అబ్బా, రెండు కళ్ళు సరిపోవు కదా చూడడానికి. అది ప్రకృతిని ఆస్వాదించే విధానం అనమాట. దేవుడు ఎంత బాగా చేసాడు అసలు. ఈ పచ్చని మొక్కలు ఏంటి, వాటి మీద పడి నీరు ఎక్కడి నుంచో కురవడం ఏంటి, దాని మీద సూర్యరశ్మి పడడం ఏంటి, అది మిలమిలా మిలమిలా ముత్యాలా మెరవడం ఏంటి, ఎంత ఆశ్చర్యం. దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ కదా. అలాంటి దేవుడు ఇక్కడ గొప్ప పోలిక ఇచ్చాడు. చెట్టుకు మంచు ఉన్నట్టుగానే అని మీతో ఉంటాడంట దేవుడు. అప్పుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, కానీ ఇప్పుడు మనతో కూడా చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన మీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. మీరు అందరూ ఇలా వినండిరా, మీరు బాగా చదువుకోవాలి, లైఫ్ లో మంచి పొజిషన్కి వెళ్ళాలి, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, సంఘంలో మంచి పాత్ర పోషించాలి, క్రైస్తవ్యానికి మీరు ఏదైనా చేయాలి, మంచి చేయాలి, సమాజానికి భారతదేశ పౌరులుగా మీరు భారతదేశానికి మేలు చేయాలి, దేశ గౌరవాన్ని కాపాడాలి. ఏ దేశానికి వెళ్ళినా భారతదేశంలో పుట్టినందుకు మీరు ప్రతి ఒక్కళ్ళు గర్వించేట్టుగా మీరు నిలబడాలంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని భరించే ఒక ఫ్రెండ్ మీకు ఉండాలి. అవునా కదా? లైఫ్ లాంగ్. మన దగ్గర స్కూల్ మారినప్పుడల్లా ఫ్రెండ్స్ మారుతూ ఉంటారు. మళ్ళీ 10th అయిపోయింది అనుకో, అక్కడ దాకా ఫ్రెండ్స్ వేరు. ఇక అక్కడి నుంచి మనం సముద్రంలో పడతాం, వెళ్ళి ఇంటర్మీడియట్ సముద్రం, అందులో పడ్డామంటే ఈదుకోవడమే. ఎందుకంటే అక్కడి నుంచి రకరకాల ఊర్ల నుంచి ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఇక అప్పటి నుంచి మన ఆలోచన విధానం కూడా మారిపోద్ది. అక్కడ నుంచే చాలా మంది పిల్లలు రాంగ్ స్టెప్ వేసే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా మంది పిల్లలు చెడు అలవాట్లు నేర్చుకుంటారు. అబ్బాయిలు చాలా మంది నీచమైన అలవాట్లు నేర్చుకుంటారు. ఎవరి వల్ల నేర్చుకుంటున్నారు? ఫ్రెండ్స్ వల్ల. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న, మీరు జీవితంలో ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, పెళ్లిళ్ళు చేసుకున్నా, పిల్లల్ని కన్నా, ముత్తాతలు అయిపోయినా, తాతలు అయిపోయినా, అవ్వలు అయిపోయినా, బామ్మలు అయిపోయినా, మీకు ఎప్పటికీ మీ దగ్గర మీ ఊపిరి ఆగేదాకా మిమ్మల్ని పట్టుకుని ఉంటానన్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హీ ఈస్ జీసస్ క్రైస్ట్, గాడ్, జీసస్ క్రైస్ట్. ఆయన ది బెస్ట్ ఫ్రెండ్ రా మనకి, ది బెస్ట్ ఫ్రెండ్. నేను మీకు ఒక పాట జ్ఞాపకం చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో ఆ పాట ఉంటుంది, మీరు చూడండి. ఆ పాట ఏంటంటే, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్. రాసుకోండి ఒకసారి, రాసుకోండి. థ్యాంక్ యూ జీసస్ for your love. Thank you Jesus. Thank you Jesus for your love. ఈ పాట రాసింది, పాడింది ఒక అమ్మాయి. అమ్మాయికి ఒక స్పెషాలిటీ ఉంది. అమ్మాయి ఇప్పుడు నాకు తెలుసు 19 years అమ్మాయికి. అమ్మాయికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, 12th క్లాస్ కంప్లీట్ అయిందట. సో అమ్మాయి పేరు హానా అలైస్ సైమన్. హానా అలైస్ సైమన్. ఎందుకు ఈ అమ్మాయి గురించి చెప్తున్నానంటే, అద్భుతమైన పాట పాడింది. ఆ పాట పాడిన అమ్మాయికి 2 కళ్ళు లేవు.
మీరు చూడండి, ఆ కన్ను గుడ్లు కూడా కనిపించవు, మీకు కన్ను ఒక్కటే ఖాళీగా కనిపిస్తుందిరా. ఈ ఈ నల్ల గుడ్లు కనిపించవు, కంట్లో నల్ల గుడ్లు ఉన్నాయి కదా మనకి, ఇవి అమ్మాయికి ఉండవు. జస్ట్ లోపల ఇదంతా ఖాళీగా కనిపిస్తుంది అనమాట. కానీ అలా చేతులు పెట్టి తడుముకుంటూ చర్చిలోకి వెళ్ళి కూర్చొని పాట పాడడం అబ్బా మనసుకి చాలా హత్తుకునేలా ఉంటుంది. అయితే ఈ అమ్మాయి బ్లైండ్ గర్ల్ కదా. ఈ రోజు అంటే ఒక నెల క్రితం ఈ అమ్మాయి దేశవ్యాప్తంగా ది బెస్ట్ ర్యాంక్ సాధించింది. సిబిఎస్ఈ సిలబస్ లో, ఈ బ్లైండ్ స్టూడెంట్స్ అందరికీ ఉన్న ఒక సిలబస్ లో 12th స్టాండర్డ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట. దేశవ్యాప్తంగా ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి. ఎంత గొప్పదో తెలుసా. ఆ అమ్మాయిని ఇండియా టుడే తెలుసా, ఇండియా టుడే బెస్ట్ ఛానల్ ఉంది కదా, పెద్ద ఛానల్, వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అసలు ఇది ఎలా సాధించగలిగారమ్మా అంటే అమ్మాయి చెప్తుంది, నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు మా అమ్మ నేను ఇక్కడి నుంచి అక్కడ కూడా నడిచి వెళ్ళలేను అనుకుంది. మా అమ్మ నాకు సహాయం ఎవ్వరు ఉండరు, ఏమైపోతానో అని బాధపడింది. కానీ నాకు దేవుడిని గురించి నేర్పించింది. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది అమ్మాయి. అమ్మాయి మాట అంతా తెలుసా, యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో దేవుడు గుడ్డివారికి ఇచ్చిన ఒక భరోసా ఉంది. గుడ్డివారిని నేను చేపెట్టి నడిపిస్తాను అని దేవుడే అన్నాడు. వాళ్ళకి లోటు లేదు, వాళ్ళకి ఏ భయం లేదని చెప్పాడు. నేను ఒక గుడ్డిదానిగా పుట్టినందుకు నేను బాధపడట్లేదు అని చెప్పిందిరా. ఈరోజు అమ్మాయి 2 కళ్ళు లేవు, ఏం సాధించింది? అసలు నేను చాలా సంతోషపడ్డాను. అమ్మాయి గురించి తెలియగానే చాలా సంతోషపడ్డాను. ఫస్ట్ అంటే మళ్ళీ క్లాస్ ఫస్ట్ కూడా కాదు, ఎక్కడ ఫస్ట్ వచ్చింది? భారతదేశంలో ఉన్న బ్లైండ్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరిలోకి ఎలా ఈ పిల్ల ఫస్ట్ వచ్చింది. ఎలా వచ్చింది అడిగే, నువ్వు ఎలా సాధించగలిగావు అమ్మా ఇది అంటే, నా దేవుని వల్లే చేశాను అంటారు. అబ్బా దేవునికి ఎంత మహిమ. పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి ఇదంతా ఎలా సాధ్యమైంది నీకంటే, నా దేవుని వల్ల అయింది, నేను నా దేవుడి ఇచ్చే శక్తి వల్ల చేశానంటే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. చూసారా, మీరు కూడా అలా చదువుకునే అవకాశం ఉంది, మీరు కూడా అలా దేవుడిని మహిమపరిచే అవకాశం ఉంది. అమ్మాయి పాడిన పాట ఒకటి 2 లైన్లు నేను జ్ఞాపకం చేస్తాను. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ వాట్ యు ఆర్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్, హెల్ప్ మీ టు లవ్ యు ద వే యు లవ్ మీ లార్డ్, హెల్ప్ మీ టు డూ యువర్ విల్, ఐ యామ్ ఎ సిన్నర్, I'm a sinner, help me to love you Jesus, I'm a sinner, I'm a sinner, help me to love you Jesus, thank you Jesus for your love, thank you Jesus for what you are. ఎంత బాగున్నాయి తెలుసు ఈ లైన్స్. Help me to love you the way you love me Lord అంటే అర్థం ఏంట్రా? ఎవరికైనా అర్థం తెలిసిందా? హెల్ప్ మీ టు లవ్ యూ అంటే నిన్ను ప్రేమించడానికి నాకు సహాయం చేయి. ద వే యు లవ్ మీ లార్డ్ అంటే నువ్వు ఎలా అయితే నన్ను ప్రేమించావో నేను కూడా నిన్ను ఆ మార్గంలోనే ప్రేమించడానికి. అసలు దేవుడు మనల్ని ప్రేమించినట్టు అంత చేయడానికి మనకు అవకాశం ఉంటుందా? కానీ ఆ అమ్మాయి ఆ లేత మనసుతో పాట పాడింది. నిజంగా ఇంటికి వెళ్ళాక థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్ అని పాట కొట్టి వినండి, మీకు ఆ అమ్మాయి ఫోటో కనిపిస్తుంది, ఆ అమ్మాయి వీడియో కూడా వస్తుంది. అందరూ వచ్చే వారానికి ఆ పాట నేర్చుకొని రావాలి, సరేనా? ఇప్పుడు చెప్పండి, జీవితాంతం మనల్ని భరించే స్నేహితుడు మన క్లాస్ రూమ్ లో ఉన్న మనతో పాటు ఉండే క్లాస్మేటా? ఒక తల్లి తండ్రి మిమ్మల్ని భరించలేకపోవచ్చు అంటారు కదా కొన్నిసార్లు. తల్లిదండ్రి నిన్ను భరించడం నా వల్ల కాదు బాబాయ్ అంటారు, దన్న అంటారు. అల్లరి చేసే అల్లరి పిల్లలు, కోతి పిల్లలు ఉంటారు కదా కొంతమంది, మరి ఈ అల్లరి పిల్లలు అమ్మో వీడిని అసలు భరించలేము, దీన్ని అసలు భరించలేము అంటారు. తర్వాత పెళ్ళైన తర్వాత భార్య భర్త కూడా అమ్మో ఇలాంటి గయ్యాడు దొరికిందిరా బాబు నాకు, ఇలాంటి దాన్ని భరించలేను అంటారు. అమ్మో ఇలాంటి మూర్ఖుడు దొరికినట్రా బాబు నాకు, ఇలాంటి వాడికి ఒక నమస్కారం అంటారు పెళ్ళాలేమో. కానీ ఎవరు ఎలాంటి వాళ్ళైనా, ఎంత పాపి అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితికైనా దేవుడు చాలని దేవుడు. సో అలాంటి గొప్ప ఫ్రెండ్ని మనం కలిగి ఉన్నాం. లైఫ్ లాంగ్ ఆ ఫ్రెండ్ కావాలా మీకు? కావాలా మీకు? ఆ ఫ్రెండ్ కావాలా మీకు?
ఏం చేయాలి మరి? ఏం చేస్తా వస్తాడు? ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఇంకొకటి, ఆయనను ప్రేమించాలి. ఇష్టపడాలి, లవ్ చేయాలి, ఆయనను ప్రేమించాలి. ఓకే, ఇప్పుడు ఆయన లైఫ్ లాంగ్ మీకు ఫ్రెండ్ గా ఉండాలనుకుంటున్నాడు. మీరు కోరుకుంటున్నారా మరి? నేను మీ అందరి కోసం ప్రార్థన చేయనా? మోకరించండి, మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. దేవా, ఇప్పటి వరకు నిజమైన స్నేహితుడుగా మీరు మాకు ఉంటారని యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి మా జీవితంలో ఉన్న ప్రతి అవసరత మాకు తీరుస్తారని మేము మీ బిడ్డలకు నేర్పించడం జరిగింది ప్రభా. నాయన, స్నేహితులుగా ఉండాలి అంటే దేవా మీ ఆజ్ఞలను పాటించాలని బిడ్డలు నేర్చుకున్నారు. అలాగే మిమ్మల్ని ప్రేమించాలని కూడా నేర్చుకున్నారు. దేవా, బిడ్డలు మిమ్మల్ని ప్రేమించడంలోనూ మీ ఆజ్ఞలు పాటించడంలోనూ సంవత్సరాలు గడిచే కొద్దీ ఎక్కడా తప్పిపోకుండా తమ యవ్వన దశను మీకోసం విలువైనదిగా సమర్పించే వారిగా ఉండేలాగా సహాయం చేయండి. మోకరించిన ప్రతి ఒక్కరి కోసం పేరు పేరున నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఓపికగా ఈ మాటలు విన్న పిల్లలందరూ తండ్రి, ఎంతో మంది యూట్యూబ్ లో చక్కగా వింటూ అనేక ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా, అందరినీ బలపరచండి. దేశానికి ఉపయోగపడే పౌరులుగా చేయండి. ఆయన మాతో మంచి స్నేహం చేయడానికి మీరు సిద్ధపడ్డారు. మీతో స్నేహం చేయడానికి మేము సిద్ధపడాలి. లోక స్నేహం మీతో వైరం అని తెలుసుకుని దేవా, బిడ్డలు లోకానికి కాక మీతో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి బిడ్డలందరికీ అంటే ఆశీర్వాదం దయచేయమని. పిల్లలు చదువుకుంటున్నారయ్యా, చదువులో మంచి జ్ఞాపక శక్తిని, అలాగే తండ్రి పోటీ ప్రపంచంలో చక్కగా నిలబడే జ్ఞానాన్ని, వివేకము, ధైర్యము, బలము సమస్తము దయచేసి బిడ్డల్ని బహుగా ఆశీర్వదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వెరీ గుడ్. అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ.